దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో భాగంగా ముస్లిం ఐక్యవేదిక రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహార్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ముస్లింలు, మహిళలు పాల్గొని వక్ఫ్ చట్టానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ చట్ట సవరణను రద్దు చేసే వరకు దేశవ్యాప్తంగా ముస్లింలు పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. ఈ ర్యాలీ సందర్భంగా ముస్లిం ఐక్యవేదిక నాయకులు ఎండి హబీబుల్లా ఖాన్, ఆరిఫ్ తదితరులు మాట్లాడుతూ ఈ చట్టంలో సవరణలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం సమాజం అంగీకరించదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముస్లింలకు చెందిన వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకునేలా చట్టాలను చేయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లౌకిక భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా భారతదేశంలో ఉన్న ముస్లింల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు తీసుకొచ్చినటువంటి అనేక నల్ల చట్టాల్లో భాగంగానే కంటే కొనసాగింపుగా ఈరోజు వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 24ను తీసుకొచ్చి దాన్ని 25లో బిల్లుగా మార్చి 8 లక్షల పైచిలుకు ఉన్నటువంటి భారతదేశంలోని వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములను 8 లక్షల పైచిలుకు ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. దీనికి ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా, మహిళలు, పురుషులు, పిల్లలన్న తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా రోడ్డెక్కుతాం, దీనికి నిరసన తెలియజేస్తాం. కాలరాస్తోంది. ఇది కేవలం తనకు ఉభయ సభల్లో ఉన్నటువంటి మెజారిటీని అడ్డు పెట్టుకుని తీసుకొచ్చినటువంటి చట్టం. ఇది ప్రతిపక్షాలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం అయితే దాటవేసింది, కానీ సుప్రీంకోర్టులో ఒక్క ప్రశ్నకు కూడా సరిగ్గా సమాధానం ఇప్పటి వరకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇది. కాబట్టి ఇది దేశ రాజ్యాంగాన్ని కాలరాసేందుకు, దేశ రాజ్యాంగం యొక్క విలువలను కాలరాసేటువంటి నల్ల చట్టం ఇది. ఎలా అయితే రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందో ఆ పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నల్ల చట్టాన్ని, వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారత రాజ్యాంగానికి స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి చట్టం ఇది. రాజమండ్రి ఆధ్వర్యంలో ఏదైతే నల్ల చట్టాలు ఉన్నాయో, అమెండ్మెంట్ చట్టం ఏదో, దీనికి వ్యతిరేకంగా భారీ ర్యాలీని తీయడం జరిగింది. కేవలం రాజమండ్రిలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా అనేక నగరాల్లో ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ ర్యాలీలో ఒక ముఖ్య ఉద్దేశం, ఈ ఏదైతే భారత ప్రభుత్వం తీసుకొచ్చిందో అడ్డదారిలో తనకు మెజారిటీ ఉందని కాదని చెప్పి ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక చట్టం ఏదో తీసుకొచ్చిందో దాన్ని పూర్తిగా రద్దు చేసే వరకు కూడా ఈరోజు ఈ నిరసనలు జరుగుతాయని, ఈ నిరసనలు కేవలం మొదలు మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంకా భారీ స్థాయిలో ధర్నాలు, జైలు భరోలు, రాస్తా రోకోలు, ఇంకా వివిధ రకాల కార్యక్రమాలు చేసి పబ్లిక్ మీటింగ్స్, గ్యాదరింగ్స్, అదేవిధంగా ఇంటలెక్చువల్ మీట్స్ చేసి మేము ఈ బిల్లుని పూర్తిగా ప్రజాబలంతో, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ మరియు సెక్యులర్ హిందూవాదుల ప్రజాబలంతో ఈ బిల్లుని పూర్తిగా తిప్పికొడతామని చెప్పి ఈ విధంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఈరోజు మన రాజమండ్రి ఆజాద్ చౌక్ నుంచి భారీ ఎత్తున ముస్లిం మైనార్టీస్, హిందూ సోదరుల సహకారంతో వక్ఫ్ ఎండోమెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా మోడీ చేసిన దుర్మార్గ పాలన, మన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ సపోర్ట్ ఇచ్చి మా ముస్లిమ్స్ని తలలు నరికేసి చాలా హీవమైన చర్య పాల్పడ్డారు. దీనికి పశ్చాత్తాపం పడవలసి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో మాత్రం వాళ్ళకి తగు శాస్తి జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. అయినటువంటి నరేంద్ర మోడీ గారు లోక్సభలో, రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ యాక్ట్కు వ్యతిరేకంగా ఈ నిరసనను మేము రాజమండ్రి ముస్లిం ఐక్య వేదిక తరపున ఈ యొక్క నిరసన ర్యాలీని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది.
అయితే ఏదైతే వక్ఫ్ యాక్ట్ను 2025ను ఉమ్మీద్ బిల్లు పేరుతో రాజ్యసభలో లోక్సభలో ప్రవేశపెట్టి దాంట్లో గెలిపించుకోవడం జరిగిందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేమందరం కూడా ముస్లిం ఐక్యవేదిక రాజమండ్రి మహిళలు పురుషుల తరపున మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు కేరళకు చెందినటువంటి ఒక హిందూ సంస్థ శ్రీ గురునానక్ సనాతన ధర్మ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ కూడా దీనికి వ్యతిరేకంగా ముస్లిం సమాజంతో పాటు మా సమాజానికి అంటే హిందూ సమాజానికి ఇంకా క్రిస్టియన్ సమాజానికి కూడా ఈ యొక్క వక్ఫ్ యాక్ట్ ద్వారా చాలా ప్రమాదాలు కొని తెచ్చుకునేటటువంటి విధంగా ఈ వక్ఫ్ యాక్ట్ ఉందని చెప్పి వారు ఆరోపించడం జరిగింది.